దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని అనంతపురం నియోజకవర్గంలో ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని అనంతపురం జనసేన అసెంబ్లీ అభ్యర్థి టీసీ వరుణ్ పేర్కొన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజలు విశ్వసిస్తున్నారని వరుణ్ తెలిపారు. టీడీపీ పాలనపై అసంతృప్తి, వైసీపీ పట్ల అపనమ్మకమే జనసేన పార్టీకి కలిసొస్తుందంటున్న టీపీ వరుణ్తో మా అనంతపురం ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. 30 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులతో కేవలం 3 పదుల వయసున్న ఓ యువకుడు తలపడుతున్నాడు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న అనంతపురం నియోజకవర్గంలో ఆయన ప్రభావిత శక్తిగా మారాడు. జన సైనికుడిగా జనంలోకి దూసుకొస్తున్నారు. ఆయనది రాజకీయ కుటుంబమే అయినా ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న ఆ యువనేతే అనంతపురం అసెంబ్లీ సెగ్మెంట్ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి టీసీ వరుణ్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు సీనియర్ లీడర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న టీసీ వరుణ్ విజయ అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్ళ గురించి ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వరుణ్ గారు. ఎన్నికల ప్రచారంలో బాగా దూసుకుపోతున్నారు. మరి ప్రజల నుంచి మీకు ఎలా స్పందన ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే గత 4.5 సంవత్సరం నుంచి మేము ఇక్కడ పార్టీలు పనిచేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా మార్పు అనేది కోరుకుంటున్నారు. సో ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీద డిస్కషన్ మొత్తం అసలు ఏం జరుగుతుందని చెప్తున్నారు. సో అసలు డెవలప్మెంట్ అనేది ఏమీ చేయలేదు ఇక్కడ ఏదో ఊరికే షో పుట్టప్గా చేసేసి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఏదో మేము డెవలప్మెంట్ చేసామన్న రోడ్లపైన బొమ్మలు, ఆ వేసిన సిమెంట్ రోడ్లపైన వాళ్ళ సొంత వర్గానికి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ డెవలప్మెంట్ అని చెప్పారు. లేదండి, డెవలప్మెంట్ అంటే ఏమాత్రం జరగలేదు. సో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్పందన అయితే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈసారి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకూడదు అన్న ఆలోచనకి అయితే జనాలు వచ్చారు. అనంత పాలిటిక్స్లో బాగా తలపండిన ప్రభాకర్ చౌదరి ఒకసారి 4 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనంత వెంకటరామరెడ్డితో మరి పోటీ పడుతున్నారు. మరి మీ గెలుపు పైన మీ అంచనా ఏంటి? లేదండి, వీళ్ళు బాగా ఇదే ఉండొచ్చు కానీ బట్ ఏంటంటే ఇక్కడ నాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక మామూలుగా కాదు, ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చారనమాట. అంటే మమ్మల్ని తయారు చేసుకున్నారు మా నాయకుడు. అంటే మేము డే 1 నుంచి మీకు తెలుసు 2009లో మేము పోటీ చేయడం జరిగింది ప్రజారాజ్యం నుంచి. బట్ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల మేము అప్పుడు ఓటమి కోల్పోవాల్సి వచ్చింది. బట్ అప్పటి నుంచి కూడా మన జనసేన ఎప్పుడైతే పెట్టారో మా నాయకుడు మమ్మల్ని ఏదో ఎమ్మెల్యే స్టాండర్డ్లో ఆ టైపు చూడుకోకుండా క్యాడర్ లెవెల్లో మిక్స్ చేయించాడు మమ్మల్ని. అంటే ఇలా కాదురా, మీరు ఇలా పని చేయాలి అని చెప్పి పని చేయించుకుంటూ వెళ్ళి క్యాడర్లు మిక్స్ అయ్యి మేము ప్రతి ఒక్క క్యాడర్తో కలవడం జరిగింది. జిల్లా స్థాయిలో వేవలెంత్ ఇచ్చాడు. అది కాకుండా ఇలా పని చేసుకుంటూ వెళ్తుంటే ఆ స్టేట్ బూత్ కమిటీ మెంబర్గా కూడా నన్ను పెట్టాడు అనమాట, ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి. సో ఖచ్చితంగా వీళ్ళు తలపండిన నాయకులు ఉండొచ్చు కానీ మేము పోరాటం చేసేవాళ్ళం. సో ఖచ్చితంగా వాళ్ళకన్నా మేము మంచి విజయం సాధిస్తాం. యువత మీ వెంటే ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం మ్యాక్సిమం ఆ 30% ఓటింగ్ వచ్చేసి యూత్ ఉందండి. మీకు తెలిసి యూత్ అంటే పవన్ కళ్యాణ్ గారికే వాళ్ళంత మద్దతు ఉంటారు. ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు యువత గురించి ఆలోచిస్తుంటాడు. సో యూత్ అంతా మొత్తం మా ఇంటే ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా అనంతపురం నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరఫున మీరు ఇచ్చేటువంటి భరోసా కానీ హామీ కానీ? మార్పు అనేది కోరుకుంటున్నారండి ప్రతి ఒక్కరు. సో ఖచ్చితంగా నేను ఇందాక మీకు ఈ ప్రాబ్లమ్స్ అని డిస్కస్ చేశాను. అంటే ఇక్కడ ఒక్క భరోసా అనేది కాదండి, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది మా నాయకుడితో మేము డిస్కస్ చేసి, ఎందుకంటే మా నాయకుడికి యాక్షన్ నిలబడాల్సిన సీట్ ఇది. సో ఆయన చాలా మార్పు కోరుకుంటున్నారు ఇక్కడ. సో ఈ వేరియస్ ప్రాబ్లమ్స్ పైన ఖచ్చితంగా మేము భరోసా ఇచ్చి ప్రతి ఒక్క ప్రాబ్లం ప్లస్ ఇక్కడ మన మిస్సమ్మ కాంపౌండ్ కొట్టాలు ఉన్నాయి, అది చేపిస్తానంటే అది కూడా కాలేదు. ఇక్కడ గురునాథ్ రెడ్డి అయితే మాత్రం మీరు చూసారు ఇప్పుడు మొత్తం ఎలా చేసి పెట్టారు. సో అలాగే వేరియస్ ప్రాబ్లమ్స్ ప్లస్ ముస్లిం మైనారిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు. మా నాయకుడు వచ్చాడు ఇక్కడికి, వచ్చినప్పుడు డైరెక్ట్గా అనౌన్స్ చేశారు ముస్లిం మైనారిటీకి నేను ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాను, మున్సిపల్ ఎలక్షన్ కానీ ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ. సో దాన్ని బట్టి మేము తీసుకుంటాం. ఈ అనంతపురం ప్రజలు జనసేన సైనికులు అర్థం కాంది చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, నేను అనంతపురం నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పి. మరి సడన్గా అనంతపురం వదిలేసి ఇతర ప్రాంతాలని ఎంచుకోవడానికి కొంత బలమైన కారణం ఏమైనా చెప్పగలరు? లేదు, అనంతపురం నుంచి పోటీ చేస్తాను కదా సార్, అది అవసరమైతే అనంతపురం నుంచి పోటీ చేయాల్సి వస్తుంది అని చెప్పారు సార్ ఆ రోజు నుంచి కూడా. బట్ కానీ ఆయన అనంతపురం నుంచి యాక్చువల్గా పోటీ చేద్దాం అనుకున్నారు. బట్ కొన్ని రాజకీయ సమీకరణ వల్ల ఆయన అటు గాజువాక భీమవరంలో పోటీ చేయాల్సి వస్తుంది. పోటీ అనేది గెలుపు కోసమా లేకపోతే జనసేన ఉనికి కోసమా అని జనం అడుగుతున్నారు. జనసేన ఉనికి కోసం అని కాదండి, ఈ పోటీ వచ్చేసి నీతి గెలవాలనే ఒక ఆలోచన కోసం మాత్రం. ఎందుకంటే మేము జనసేన పార్టీలో పనిచేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని తెలియదు. ఎందుకంటే అప్పుడు ఏజ్ చూడండి
సార్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మేమేమైనా ఎంపీలు అవుతాము ఇది అవుతామని మాకు తెలియదు. బట్ ఏంటంటే మా నాయకుడు మమ్మల్ని ఎలా చేసుకుంటూ వచ్చారంటే వీ వాంట్ టు డూ ఎ రెవల్యూషన్ అంటే వీ వాంట్ టు కమ్ అవుట్, వీ వాంట్ టు హెల్ప్ ద పబ్లిక్. సో మాకేంత పదవులు కాదు, ఏ పదవి లేకపోకుండా మా నాయకుడు ఉద్దానం సమస్య అంటారు కానీ, అగ్రిగోల్డ్ అంటారు కానీ, ఫాతిమా కాలేజ్ సమస్యలు కానీ ఎన్నో సాల్వ్ చేశారు. సో ఇది ఏంటంటే వీ విల్ ఈవెన్ మేము ఇప్పుడు గెలిచా కూడా మేము ఏదో ఎమ్మెల్యే లాగా ఏదో ఇది చేయడం కాదండి, వీ విల్ వర్క్ యాజ్ అ కోఆర్డినేటర్ టు అవర్ లీడర్ అండ్ టు ద పబ్లిక్. ఆ మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో వర్క్ చేసి కమ్యూనికేషన్ చేయడానికి మాత్రమే మేము ఉంటాం తప్పితే ఉనికి కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టీసీ వరుణ్ గారు. ఇది అనంతపురము జనసేన అసెంబ్లీ అభ్యర్థి టీసీ వరుణ్ ఇంటర్వ్యూ. ఇక్కడ అనంతపురం సెగ్మెంట్లో దాదాపుగా ప్రధానమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం కాకుండా తలబండిన రాజకీయ నాయకులు ఇక్కడ పరిపాలించినప్పటికీ ప్రజలకైతే మౌలిక వసతులు సమకూరలేదని, సమస్యలు అలాగే ఉన్నాయని, తాను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఆ సమస్యలన్నింటినీ కూడా చట్టసభల్లో వినిపించి ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తానని టీసీ వరుణ్ చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం నుంచి.